గౌతమ్ జెర్సీ లాంటి కథ చేసిన గౌతమ్ మీ దగ్గరకు వచ్చి కూర్చున్నప్పుడు ఏదో ఒక సెన్సిబుల్ స్టోరీ చెప్తారనుకున్నారా? లేదంటే చాలా సెన్సిబుల్ స్టోరీ కింగ్డమ్, అసలు చాలా సెన్సిబుల్ స్టోరీ. అంటే మీరు సీనియర్ జర్నలిస్ట్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ సినిమా నుంచి? మీరు ట్రైలర్ చెప్పారు కదా, ట్రైలర్లో ట్రైలర్ కథ అంతా చెప్పేసాము, అది ఓకే, క్లియర్గా ఉన్నారు. అందుకే రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ ఆడియన్స్ని సినిమాకి పిలవకూడదని ఉద్దేశంలోనే ట్రైలర్లో కథ ఓపెన్ చేసేసాము. అసలు ఆ ట్రైలర్ అలా చూసిన తర్వాత కూడా మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వంశీ గారు ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేసే దానికోసం సినిమాని మళ్ళీ రీక్రియేట్ చేస్తారా? మరి రీక్రియేట్ చేస్తున్నాము, మీరు ఎక్స్పెక్ట్ చేసింది తీసామో లేదో మీకు తెలియదు కదా, రీక్రియేట్ చేసిన అవసరం ఉంది అప్పుడే. కానీ చెక్ చేస్తున్నాం మేము పెట్టిన ట్రైలర్ కి ఆడియన్స్ కరెంట్లీ ఏంటి మూడ్, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అని చెక్ చేయడానికి. విజయ్ గారు, ఆడియన్స్ కూడా మీరు చెప్పండి. ఆడియన్స్ కూడా ఒక వార్ జోన్లోకి లాగే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒక పెద్ద యాక్షన్ కాన్వాస్ ఉన్న సినిమా, ఒక బ్రదర్ ఎమోషన్ ఉన్న సినిమా చూపించబోతున్నారు, అంతేనా? నేను చెప్పానా, మీరు చెప్పండి. డెఫినెట్లీ ఇట్స్ వెరీ హై ఆన్ ఎమోషన్. వంశీ గారు అంటే మన ట్రైలర్లో చూసిన షార్ట్స్, టీజర్లో చూసిన షార్ట్స్, ఆ స్కేల్ అవి సినిమా నుంచే ఉన్నాయి. వంశీ గారు ఆ ఇంటర్వ్యూలో గౌతమ్ తిన్నూరిస్ కింగ్డమ్ అన్నారు. బట్ వాట్ ఐ ఫీల్ ఆఫ్టర్ వాచింగ్ ద హోల్ ఫిల్మ్ ఈజ్, నాకు ప్రశాంత్ నీల్ గారు అంటే చాలా ఇష్టం, రాకీ బాయ్ యూనివర్స్ చాలా ఇష్టం. బట్ దిస్ ఈజ్ ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ జెర్సీ, గౌతమ్ తిన్నూరిస్ కింగ్డమ్. ఇట్స్ నాట్ గౌతమ్ తిన్నూరిస్ కేజీఎఫ్. విజయ్ గారు చెప్పిందే మీరు ఒక మళ్ళీ రావా, ఒక జెర్సీ తీసిన డైరెక్టర్ సినిమా, హై ఆన్ డ్రామా, యాక్షన్ ఒక ఎలిమెంట్ దాంట్లో, హై ఆన్ డ్రామా. కానీ మీరు చెప్పినట్టు గ్రాండ్ విజువల్స్ ఆటలతో ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాం, న్యాచురల్ లొకేషన్స్తో. అంటే ఒక సెట్ వేసి ఒక ఆర్టిఫిషియల్గా అలా కాకుండా ఒక న్యాచురల్ లొకేషన్స్కి వెళ్ళి ఒక వరల్డ్ క్రియేట్ చేయడానికి ట్రై చేసాం, విత్ చాలా గ్రాండ్ విజువల్స్తో. దాంట్లో గౌతమ్ ఒక మంచి డ్రామా ఉన్న కథ చెప్తున్నాడు, యాక్షన్ దానికి ఒక బ్యాక్ డ్రాప్ మాత్రమే. అంతేగాని మీరు అన్నట్టు వార్ జోన్లు ఇట్లా అట్లా గౌతమ్ సినిమానే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే. విజయ్ గారు చెప్పింది కరెక్ట్, జెర్సీ తీసిన గౌతమ్ కింగ్డమ్ ఇది. సో నేను ఎందుకు మళ్ళీ స్పెసిఫిక్గా ఇది చెప్తున్నానంటే, ఐ డోంట్ వాంట్ ఆడియన్స్ టు ఆల్సో టు కమ్ టు ద థియేటర్స్ విత్ రాంగ్ ఎక్స్పెక్టేషన్. నేను ట్రైలర్లో కూడా అందరూ ఎందుకు కథ ఓపెన్ చేస్తున్నాం అని అడిగితే కూడా మేము కథ ఓపెన్ చేసేయడానికి కారణం అదే. ఆడియన్స్ ఆ థియేటర్లోకి వచ్చేప్పటికి వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది ఏం చూస్తానికి వస్తున్నారు అని. సో ట్రైలర్లో ఏమైతే కథ చెప్పామో యాస్టీస్గా కథ, సినిమా కథ అదే. మళ్ళీ అది స్ట్రెస్ చేసి చెప్తున్నాను, ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్, రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చెప్తున్నాను క్లియర్ కట్గా, ఇది జెర్సీ గౌతమ్ కింగ్డమ్ సినిమా ఇది. విజయ్ గారు, ఈసారి ఎలాగైనా సరే హిట్ కొట్టాలన్న ప్రెషర్ మీ షోల్డర్స్ మీద ఉంది సార్ ఈ సినిమా చేస్తున్నప్పుడు? కానీ ప్రెషర్ ఎప్పుడు ఉంటుంది, ప్రెషర్ తప్పదు, కానీ ఎవరికి లేదు ప్రెషర్. నాకు సినిమా పర్ఫామ్ చేయాలి, మా ప్రొడ్యూసర్ ఇంత డబ్బులు పెట్టిండు, ఆయనకు డబ్బులు రావాలి, డిస్ట్రిబ్యూటర్లు కొంటుండ్రు, ఆడియన్స్ మనకి ఇంత ప్రేమిస్తున్నప్పుడు వాళ్ళ రోజు ఇట్లా బుకింగ్స్ ఇట్లా చూసి వాళ్ళు రేపు వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేయాలిరా, తృప్తిగా బయటికి రావాలి, అన్న మనం కొడుతున్నాం అంటే అరే నిజంగా కొట్టాలరా మనం అని ఉంటుంది. కానీ బట్ ప్రెషర్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఎవ్రీ వన్స్ లైఫ్. ఇట్స్ ఓకే. అంటే నాకు సినిమా పర్ఫామ్ చేయాలని ప్రెషర్, చాలామందికి రెంట్లు కట్టాలనే ప్రెషర్, ఆఫీస్లో సీనియర్ల ప్రెషర్, కొడుకు మంచిగా చదువుకోవాలని ప్రెషర్. సో అందరికీ, ఎవ్రీబడి ఇన్ దేర్ లైఫ్ ఇస్ డీలింగ్ విత్ ప్రెషర్స్ ఆఫ్ డిఫరెంట్ సార్ట్, అండ్ ఇట్స్ కంప్లీట్లీ నార్మల్. అండ్ ఎస్, ఫర్ మీ ఐ రియలీ వాంట్ ద ఫిల్మ్ టు పర్ఫామ్. భాగ్యశ్రీ హాయ్ అండి. సో ఈ కింగ్డమ్లో ఈ క్వీన్ ఏం చేయబోతుంది? What's going to the queen? So it's a very important role for the film, I would say, and the character's name is Madhu, and that's all I can reveal right now. But I'm expecting all of you to come on the 31st and see these glimpses and be excited for it. Gautam sir obviously make sure that every female has a very important role in all of his films, so that's what expected, yeah.